వెల్కమ్ టు ఐ న్యూస్. టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకే ఒక మంత్రం వినిపిస్తోంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మాతో కలిసి ఏఐ రేస్ లో పరిగెడతారా లేక సర్దుకుని వెళ్ళిపోతారా అంటూ గూగుల్ తన ఉద్యోగులకు షాకింగ్ అల్టిమేటం జారీ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకి వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తూ గూగుల్ పంపిన ఈమెయిల్ ఇప్పుడు ఐటీ రంగంలో పెను సంచలనం రేపుతోంది. అసలు గూగుల్ ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తోంది? ఈ నిర్ణయం వెనక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. గూగుల్లో ఒకప్పుడు ఉద్యోగం అంటే ఫ్రీ ఫుడ్, ఫ్లెక్సిబుల్ అవర్స్, హై సాలరీ ఇలా ఒక కలల ప్రపంచంలో ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పంపిన లేటెస్ట్ మెమో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. 2025 అద్భుతంగా గడిచింది, కానీ ఇప్పుడు వేగం పెంచాల్సిన సమయం వచ్చింది. మీరు ఏ వైపు పూర్తిగా మారలేకపోతే ఆ ప్యాకేజీ తీసుకుని గౌరవంగా తప్పుకోండి అని గూగుల్ పరోక్షంగా హెచ్చరించింది. దీనినే టెక్ భాషలో బైఅవుట్ ప్యాకేజీ అంటున్నారు. అంటే కంపెనీయే కొంత డబ్బిచ్చి ఉద్యోగులను పంపిస్తోందన్నమాట. ముఖ్యంగా సొల్యూషన్ టీమ్, సేల్స్, కార్పొరేట్ డెవలప్మెంట్లో ఉన్న వారిని టార్గెట్ చేస్తూ ఈ ఆఫర్ ఇచ్చారు. ఒకవేళ మీరు 10 ఏళ్లుగా గూగుల్లో ఉంటే సుమారు 24 వారాల భారీ జీతం ఇచ్చి పంపేలా ఈ ప్లాన్ సిద్ధం చేశారు. అయితే కస్టమర్లతో నేరుగా డీల్ చేసే సేల్స్ టీమ్స్ కు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. ఎందుకంటే తమ రెవెన్యూ ఇంజిన్ ఎక్కడ ఆగిపోతుందో అని గూగుల్ భయపడుతోంది. గూగుల్ మాత్రమే కాదు, అమెజాన్, సేల్స్ ఫోర్స్ వంటి సంస్థలు కూడా ఏ పేరు చెప్పి వేలాది మందిని తొలగిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక వింతైన విషయం వెలుగులోకి వచ్చింది. అదే ఏఐ వాషింగ్. చాలా కంపెనీలు తాము తప్పుడు అంచనాలతో గతంలో ఎక్కువ మందిని నియమించుకున్నామని ఒప్పుకోలేక ఏ వల్ల మాకు ఇప్పుడు అంతమంది అవసరం లేదు అని కలరింగ్ ఇస్తున్నాయి. అంటే తమ మేనేజ్మెంట్ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఏఐని ఒక సాకుగా వాడుకుంటున్నాయన్నమాట. అసలు వాస్తవం ఏంటంటే 2030 నాటికి కేవలం 6% ఉద్యోగాలే ఏఐ వల్ల ప్రభావితమవుతాయని సర్వేలు చెబుతున్నాయి. ఏదేమైనా గూగుల్ ఇప్పుడు ఒక యుద్ధంలో ఉంది. మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి సంస్థలతో పోటీలో వెనుకబడిపోతామేమో అన్న భయంతో ఉద్యోగులపై ఈ స్థాయిలో ఒత్తిడి పెంచుతోంది. అందరూ ఏ వైపు మారాలి లేదంటే తప్పుకోవాలి అన్న గూగుల్ తీరును చూస్తుంటే టెక్ కంపెనీలో ఒకప్పుడు ఉన్న కంఫర్ట్ జోన్ ఇప్పుడు కనుమరుగైందని స్పష్టమవుతోంది. ఇప్పుడు జరుగుతోంది అభివృద్ధి కాదు, మనుగడ కోసం సాగుతున్న పోరాటం.